వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. 2025-26కు సంబంధించి 3,22,359 కోట్ల భారీ బడ్జెట్ రూపొందించారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహించారు. కాగా బడ్జెట్ సమావేశంలో రాజధాని అమరావతికి కేటాయించిన నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమరావతికి ఆర్థిక మంత్రి 6,000 కోట్లు కేటాయించారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరవలేనిదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రాజధాని పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని, రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ల రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇక అమరావతితో పాటు ఏ రంగాలకు ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో చూద్దాం. వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 31,806 కోట్లు, బీసీ సంక్షేమానికి 23,260 కోట్లు కేటాయించారు. ఇక వైద్యారోగ్య శాఖకు 19,265 కోట్లు కేటాయించగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 18,848 కోట్లు కేటాయించారు. జనవనరుల శాఖకు 18,020 కోట్లు కేటాయించారు. ఇక పురపాలక శాఖకు 13,862 కోట్లు కేటాయించగా, ఇంధన శాఖకు 13,600 కోట్లు కేటాయించారు. రవాణా శాఖకు 8,785 కోట్లు కేటాయించగా, వ్యవసాయ శాఖకు 11,632 కోట్లు కేటాయించారు. సాంఘిక సంక్షేమం కోసం 10,909 కోట్లు కేటాయించగా, ఆర్థికంగా వెనుకబడిన వారి సంక్షేమం కోసం 10,619 కోట్లు కేటాయించారు. అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు నిర్మాణించారు. ఇక రోడ్ల నిర్మాణం అండ్ మరమ్మతుల కొరకు 4,220 కోట్లు కేటాయించారు. పోర్టులు, ఎయిర్పోర్ట్లకు 605 కోట్లు కేటాయించారు. ఇక ఆర్టీజీఎస్ కు 101 కోట్లు కేటాయించగా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కు రాయితీలకు 300 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు 27,518 కోట్లు కేటాయించారు. ఆదరణ పథకానికి 1000 కోట్లు కేటాయించగా, మనబడికి 3,486 కోట్లు కేటాయించారు. ఇక తల్లికి వందనం పథకానికి 9,407 కోట్లు కేటాయించారు. దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు కేటాయించగా, బాల సంజీవని పథకానికి 1,163 కోట్లు కేటాయించారు. ఇక చేనేత నాయ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్ కు 450 కోట్లు కేటాయించారు.